మిల్ మిల్కర్ కర్రీ ఎంత బాగుంది కదా చూడడానికి. తినడానికి కూడా అంత టేస్టీగా ఉంటుంది. ఈజీగా తొందరగా అయిపోయే కర్రీ మాత్రం ఈ మిల్ మిల్కర్ కర్రీ. ఇలా ట్రై చేస్తే ఇష్టం లేని వాళ్ళు కూడా ఇష్టంగా తినేస్తారు. హాయ్ అందరికి, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ స్వాతి రంజిత్ వ్లాగ్స్. మిల్ మిల్కర్ అనేది అందరికీ తెలిసిందే కదా, కాకపోతే ఇష్టం లేదు, చాలా వరకు అయితే ఇష్టం ఉండదు కదా. ఇది పిల్లలు కానీ, ప్రెగ్నెన్సీ వాళ్ళు కానీ, పెద్దవాళ్ళు చిన్న నుంచి ఎవరైనా హెల్తీ ఫుడ్ గా తీసుకునేదంటే ఈ మిల్ మిల్కరే. ముందుగా వాటర్ లో అయితే మిల్ మిల్కర్ వేసుకొని ఒక 5 minutes ఉంచి నానబెట్టిన తర్వాత, వాటర్ లేకుండా అయితే మిల్ మిల్కర్ పిండి పక్క ప్లేట్ లో పెట్టేసుకోవాలి. ఈ స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకొని గిన్నెలో ఆయిల్ పోసుకోవాలి. నేను 2 పావులు నూనె పోసుకుంటున్నా. మనం మిల్ మిల్కర్ కర్రీని బట్టి, క్వాంటిటీని బట్టి అయితే ఆయిల్ పోసుకోవాలి. కొంచెం జీలకర్ర, సన్నగా తరుగుకున్న ఉల్లిగడ్డ ముక్కలు అయితే వేసుకోవాలి. తర్వాత 2 పచ్చిమిరపకాయలు అయితే కట్ చేసుకొని వేసుకున్నా. నూనెలో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు కొంచెం వేగాక కొద్దిసేపు కలుపు. నూనెలో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు మంచిగా నూనెలో వేగినప్పుడు కర్రీ అనేది చాలా బాగా వస్తుంది, తినడానికి కూడా టేస్టీగా ఉంటది. తర్వాత కొంచెం కొత్తిమీర అయితే వేసుకోవాలి, ఫ్లేవర్ కి బాగుంటది. అట్లనే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి. ఇట్లా వేసుకున్నాకైతే ఒకసారి కలుపుకోవాలి. ఒకసారి అయితే బాగా కలుపుకోవాలి మంచిగా. నా మిల్ మిల్కర్ కర్రీ ఎంత మందికి ఇష్టం ఉంటుంది చెప్పండి. ఈ మిల్ మిల్కర్ అయితే ఇంకొక పేరు కూడా పిలుస్తారు, అదేంటో మీరు కామెంట్ పెట్టండి. నేనైతే లాస్ట్ వరకు అయితే చెప్తాను. ఇప్పుడైతే చిన్నగా తరుగుకున్న 2 టమాటా ముక్కలు అయితే వేసుకోవాలి. ఈ టమాటా ముక్కలు వేసుకుంటేనే మనకు టేస్ట్ అనేది బాగా వస్తుంది అన్నమాట. వేసుకున్నాక అయితే ఒకసారి అయితే కలుపుకోవాలి. బాగా కలుపుకున్నాక అయితే ఒకసారి అయితే మనం మూత పెట్టేసుకోవాలి. ఒక 2 నిమిషాల తర్వాత మూత తీసిన తర్వాత కొంచెం ఉడికినట్టయితే ఒకసారి చూసుకొని మళ్ళీ ఒకసారి మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇంకొక 2 నిమిషాల తర్వాత అయితే ఇట్లా మంచిగా ఉడికినట్టయితే మనకు కనిపిస్తుంది. తర్వాత అందులో కొంచెం పసుపు, కారం వేసి అయితే ఒకసారి కలుపుకోవాలి. నేను ఇంటర్లో ఉన్నప్పుడు, హాస్టల్లో ఉన్నప్పుడు మిల్ మిల్కర్ కర్రీ వచ్చిందంటే చాలా పక్కకి వెళ్ళకపోయేది మేము, మా ఫ్రెండ్స్ అయితే. ఇప్పుడు ఎట్లా అలవాటు అయిందని అనుకుంటున్నారా? మా అమ్మ అలవాటు చేసింది. ఎట్లుంటుందో అని ఒకసారి టేస్ట్ చేసి చూసిన, కానీ సూపర్ వచ్చింది. అంతే, మా అమ్మ దగ్గర చూసి నేర్చుకున్నా. ఇక అప్పటి నుంచి అయితే వదలట్లేదు మిల్ మిల్కర్ టమాటా కర్రీ. అది మొత్తం ఎట్లుంటది అంటే చేసినాక సూపర్ ఉంటది, చికెన్ చేసినట్టు. ఉప్పు వేసాను, మాటల్లో వాడు ఉప్పు వేయడం మర్చిపోయినాం అని అనుకుంటారేమో. కొంచెం మళ్ళీ టమాటాకి మొత్తం ఉడికిన తర్వాత అయితే మిల్ మిల్కర్ వేసుకోవాలి. ఎందుకంటే అది సాఫ్ట్గా ఉంటాయి కాబట్టి తొందరగా ఉడికిపోతాయి. ఫస్ట్ టమాటా ఉడుకుతాయి, మిల్ మిల్కర్ కర్రీ బాగా వస్తుంది అన్నమాట. ఈ మిల్ మిల్కర్ వేసిన తర్వాత ఒకసారి అయితే కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత అయితే ఒక 2 నిమిషాలు మూత పెట్టి అయితే ఉంచుకోవాలి. ఎందుకంటే ఉప్పు, కారం అనేది దానికి మంచిగా పడుతుంది. ఇట్లా కలిపిన తర్వాత ఒక 2 నిమిషాలు అయితే మూత పెట్టుకొని అయితే ఉడికించుకోవాలి. ఇట్లా మూత తీసినాకైతే కొద్దిగా ఉడికినట్టు మంచిగా కలర్ఫుల్ గా అయితే కనిపిస్తుంది. ఇక తగినంత నీళ్ళు అయితే పోసుకోవాలి మనము. ఇందులో వాటర్ పోసుకున్నాకైతే ఒక 5 నిమిషాలు అయితే ఉడికించుకోవాలి మూత పెట్టుకొని. ఇలా 5 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే చూడడానికి బాగా ఉడుకుతుంది కదా. కూరలో ఉన్న నీళ్లు దగ్గర పడేదాకైతే ఉడికించుకోవాలి. 2 నిమిషాల తర్వాత ఉడికించుకున్న తర్వాత ఒకసారి మూత పెట్టుకోవాలి. మళ్ళీ మూత తీసి 2 నిమిషాల తర్వాత అయితే ఇట్లా కర్రీ దగ్గర పడేటట్టు అయితే గరం మసాలా అయితే వేసుకున్నా. ధనియాల పొడి ఉంటే ధనియాల పొడి కూడా వేసుకోవచ్చు మీరు. ఇలా గరం మసాలా వేసుకున్నాకైతే ఒకసారి కలుపుకొని ఒక 2 నిమిషాలు మూత పెట్టుకొని అయితే ఉడికించుకోవాలి కూరను. అన్నట్టు ఇందాక ఒక చెప్పా కదా, దీన్ని ఏమంటారు మీ దగ్గర? మా దగ్గర అయితే మేము బోన్లెస్ చికెన్ కూడా అంటాము. మీరేమంటారు? కామెంట్ పెట్టండి. కర్రీ మంచిగా దగ్గరికి అయితే ఉడికింది. లాస్ట్కి కొత్తిమీర వేసుకొని అయితే స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవాలి. అంతే, సింపుల్ గా తయారైపోయింది మిల్ మిల్కర్ కర్రీ. అంతే అండి, ఈజీగా సింపుల్గా రెడీ అయిపోయింది. మనం చికెన్ ఫ్లేవర్ లెక్క కూడా చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది, హెల్తీ కూడా చాలా మంచిది. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కర్రీ మాత్రం అద్దిరిపోయింది. మీరు కూడా ట్రై చేయండి, పిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారు. బాయ్.